కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ బోబోరే. రచన డాక్టర్ తేజస్వి పారుపొడి. కథ మొదలు పెడదాం. రాఘవరావు రిటైర్ అయిన నెలాళ్ళకి కొడుకు వంశీ ఆయనకిష్టమైన మనవళ్ళ మీద రకరకాల ఒట్లు పెట్టి బలవంతంగా ఓ 6 నెలలు తన దగ్గరుంచుకోవడానికి న్యూయార్క్ మహానగరానికి తీసుకొచ్చాడు. కోడలు సుందరి ఎంతో అభిమానంగా చూస్తోంది. మనవరాలు మనవడి కబుర్లతో రోజు కాలక్షేపం అయిపోతున్నా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం రాఘవరావు ప్రాణం ఏదో గింజుకున్నట్టే ఉంటుంది. కారణం, బ్రేక్ఫాస్ట్ టైంకి డైనింగ్ టేబుల్ మీద నానాజాతి సమితిలా కుప్పలా పోసుకున్న ఆకుకూరలు, క్యారెట్లు, టమాటా, క్యాబేజీ లాంటి రకరకాల పచ్చి కూరగాయల ముక్కల్ని వేళ్లతో నోట్లోకి బలవంతంగా తోసుకుంటూ దర్శనమిస్తుంది కోడలు. అదేమిటమ్మాయి అంటే విపరీతంగా పెరిగిపోయిన తన ఊబ ఒళ్ళు తగ్గడానికి అదో రకం కొత్త వైద్య ప్రక్రియట. కదలిక లేకుండా గంటల తరబడి ఆఫీసుల్లో కూర్చునే పనిచేస్తుంటే ఒళ్ళు రాక ఏం చేస్తుందని వీళ్ళకెప్పుడు అర్థమవుతుందో. తన వచ్చి నెలాళ్ళవుతున్న వంశీ ఎప్పుడూ గుండుతోనే కనిపిస్తుంటే పట్టలేక అడిగేశాడు రాఘవరావు. అదేమిట్రా అబ్బాయి, ఇదెక్కడి దిక్కుమాలిన ఫ్యాషన్ రా? తుమ్మెద రెక్కల్లాంటి జుట్టు ఉంచుకోక రాగి జంబులా ఎప్పుడు ఈ గుండేమిటి అని. ఆఫీసు టెన్షన్లకి తుమ్మెదలెప్పుడూ ఎగిరిపోయాయి నాన్న. ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తేనే ఒళ్ళు జల్దరిస్తుంది. మొదట్లో 1-2 వెంట్రుకలు, తర్వాత గుప్పెళ్ళ కొద్దీ ఊడి ఊడి చివరికి 40 రాకుండానే రాగి జంబు మిగిలింది. మళ్ళీ మొలుస్తాయన్న ఆశతోనే ఇదిగో ఇలా రాగులు, జొన్నలు, సజ్జలు లాంటి చిరుధాన్యాలన్నీ ఓ 1/4 కేజీ నానబెట్టి పొద్దుటే ఆ మొలకలతో 2 చెంచాల కాకర రసం కలిపి తాగుతున్నా దోషమంతా విరేచనంలో పోయి జుట్టు మొలుస్తుందని ఓ ఇండియన్ డాక్టర్ చెప్పాడులే అన్నాడు వంశీ గుండు నిమురుకుంటూ. కుంకుడుకాయలొదిలేసి నానా రకాల జిగురు షాంపులు వడితే జుట్టుని తినేయవా మరి? నిట్టూర్చాడు రాఘవరావు. మమ్మీ, నేను స్కూల్కెళ్తున్నా. నాకు లంచ్ బాక్స్లో బ్రెడ్, టమాటా జ్యూసు సర్దావా లేదా అంటుంది మనవరాలు. అదేమిటే అంటే, ఇలా 3 నెలలు కంటిన్యూగా చేస్తే మొటిమలు తగ్గుతాయట తాతయ్య అంటుంది 10 ఏళ్ల లేత బుగ్గల్ని అద్దంలో బాధగా చూసుకుంటూ. పోనీ అతిథులు వచ్చినప్పుడైనా కాస్త తెలుగు రుచులు జిహ్వకి తగులుతాయి అనుకున్నాడు. కానీ వచ్చిన వాళ్ళు తెచ్చిన కూరలు, పులుసులు, పులిహోరలు మిగిలిపోయినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఓ వారం రోజుల పాటు ఒకే రకమైన వంటకాలు తిని తిని ప్రాణం విసుగెత్తిపోతుంది. వాళ్ళకి డైటింగుల మూలాన రోజు తనే బలి అయిపోతుంటాడు. పాచి వంటకాలు తినకూడదని ముసుగు తన్ని పడుకున్న తండ్రిని ఆ రోజు ఆఫీస్ నుంచి రాగానే లేపి ప్రేమగా కూర్చోబెట్టాడు వంశీ. ఇవాళ నిన్ను రోబోలు సర్వ్ చేసే బోబోరే అనే కొత్త ఇండియన్ హోటల్కి వెళ్దాం. త్వరగా తయారవ్వు. ఇండియన్ అనగానే రాఘవరావుకి ప్రాణం లేచొచ్చింది. ఎంచక్కా ఇడ్లీలో, దోశలో, పెసరట్లో తినొచ్చని వెరైటీ పిచ్చి ఉన్న కోడలు, పిల్లలు కూడా రోబోలు అనగానే సరదా పడ్డాడు. 2 గంటలు ట్రాఫిక్ తట్టుకుంటూ డ్రైవ్ చేశాక తన చిన్నతనంలోని కాకా హోటల్లా ఉన్న ఆ ఆకులు కప్పిన బోబోరేని చూసి విస్తుబోయిన క్యూ కట్టిన ఇండియన్లని, ఫారినర్లని చూసి కాలరెగరేశాడు రాఘవరావు. చూశావా నాన్నా, ఇక్కడి అగంని స్పెషల్ డిష్ కోసం ఎంత డిమాండో. అందుకే డబుల్ పేమెంట్ చేసి అడ్వాన్స్గా ఆర్డర్ చేశాను. ఓ గంట వెయిట్ చేశాక లోపలికి తీసుకెళ్లి ముచ్చటగా తీర్చిదిద్దిన ముగ్గుల మీద కూర్చోబెట్టారు. పంచెలు కట్టుకున్న బోబోలనే చిట్టి రోబోలు పిల్లలకి, పెద్ద రోబోలు పెద్దలకి ముసిముసి నవ్వులతో షేక్ హ్యాండ్ ఇచ్చి మురిపించాయి. తర్వాత చిత్ర విచిత్రంగా
నడ్డి తిప్పుకుంటూ రంగురంగుల మట్టి ముంతల్లో తెచ్చిన అగంని దానితో పాటు మరో 2 రంగుల పిడతల్లో సర్వ్ చేసిన ఆకుపచ్చని ఎర్రని ద్రవాలను చూసి అంతా థ్రిల్ అయిపోయారు. ఆ పక్కనే వైలెట్ కలర్లో ఉల్లి తొక్కు, ఉప్పు తెచ్చాయి ఇంకో 2 రోబోలు. అగమ్నీలో తెల్లగా తేలుతున్న మరమరాల వంటి పలుకులు చూసి కోడలు పిల్లలకి ఒకటే సంబరం. తను కూడా తినడం పూర్తయ్యాక లొట్టలేసుకుంటూ జుర్రుకుంటూ అగంని ఆస్వాదిస్తూ సెల్లులో ఫోటోలు తీసుకుంటూ వావ్ అంటూ ఉక్కిరిబిక్కిరవుతున్న కస్టమర్లను చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు రాఘవరావు. ఇంటికొచ్చాక అగంని నీకు నచ్చింది కదూ నాన్నా, నీ మొహంలో ఇన్నాళ్ళకి ఎంత సంతోషమో అన్నాడు వంశీ. సంతోషం కాదురా ఆశ్చర్యం. ఇంతకీ బిల్లు ఎంత బాదాడేమిటి అన్నాడు రాఘవరావు. అబ్బే ఎంతోనా, $400 నాన్న, అంటే మన రూపాయల్లో 30,000 అన్నమాట. రెస్టారెంట్ పెట్టిన తెలుగువాడెవడో గాని మహా తెలివైనవాడ్రా. రాత్రి గంజినీళ్ళల్లో అన్నం వేసి సువాసనకి 4 ఆకులు పడేసి పులియబెట్టి ఎంతలా సొమ్ము చేసుకుంటున్నాడో. పక్కనే ఆవకాయ కలిపిన ఎర్రనీళ్ళు కొత్తిమీర పేస్టుతో. ఆకుపచ్చ నీళ్ళు గుర్తుపట్టలేదురా నువ్వు? అగంని అంటే అన్నం, గంజి, నీళ్ళు అని తిన్నాకనే తెలిసింది నాన్న. చిన్నప్పుడు స్కూల్కెళ్ళేటప్పుడు బామ్మ పెట్టిన తిరువాత అన్నం ఎలా మర్చిపోతాను? మీ కోడలు, పిల్లలు అవెరుగరు కనుక వాళ్ళకి థ్రిల్లే. అసలు అమెరికాలో వెరైటీ పేరు ఉంటే చాలు జనం ఎంత డబ్బైనా పోస్తారు నాన్న. అందుకేగా బోబో రెస్టారెంట్కి అంత డిమాండు. రాత్రి తెల్లవార్లు బోబో ఆకర్షణతో 3 ముంతల గంజినీళ్ళ అన్నానికి 30,000 వసూలు చేస్తున్న రెస్టారెంట్ యజమాని తెలివికి జోహార్ అని తలుచుకొని నవ్వుకుంటున్న తండ్రిని ఆర్ద్రంగా చూశాడు వంశీ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.